పర్టికులర్ పువ్వులంటే ఇష్టం ఉందా పెళ్లిలో డెకరేట్ చేయడానికి? నువ్వు నా కోసం నిజంగానే పువ్వులు తీసుకురావాలి అనుకుంటే ఎర్ర గులాబీ పువ్వులు తీసుకురా. నీకు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నా భర్త పక్కన నిన్ను చూస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని. బుల్బుల్, ఏంటమ్మా? నువ్వు ప్రజ్ఞతో మాట్లాడావా? తనెప్పుడొస్తుందో ఏమైనా చెప్పిందా? ఇదిగో అమ్మా, ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. నిజంగా సరళ, నిన్ను చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరం చాలా ధైర్యంగా ఉన్నాం. మనల్ని చూస్తే ప్రజ్ఞకు కూడా ధైర్యం వస్తుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండు. నిన్ను చూస్తే ప్రజ్ఞ కూడా చాలా సంతోషిస్తుంది. అభి, ప్రజ్ఞ ఏది? తను రాలేదు. అసలు ప్రజ్ఞ రానప్పుడు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అర్థమైంది. తమాషా చూడ్డానికి వచ్చావా లేదా ఇది చూడ్డానికి వచ్చావా? ప్రజ్ఞకి డివోర్స్ అయిన తర్వాత మేమందరం ఎలా ఏడుస్తున్నామో, ఎలా తప్పిస్తున్నామో అని. ప్రజ్ఞ డివోర్స్ తర్వాత కూడా మా ఇంట్లో ఎలాంటి మార్పు రాలేదు. తను నా కూతురు. అరే, తను ఇంతకు ముందు మా ఇంట్లో ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. వెళ్ళు, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మా ప్రజ్ఞని మా ఇంటికి పంపించు. ఈ బహుమానం కూడా తీసుకుని వెళ్ళు. దీన్ని నాకు ప్రేమగా ఇచ్చావు కదా. అప్పుడు నేనేమనుకున్నానంటే దీన్ని నాకు నీతో పాటు కలిసి కూర్చొని తాగాలని. కానీ ఇప్పుడు నాకు నీ వస్తువు ఏదీ కూడా అవసరం లేదు. మా అమ్మాయిని మాకు తిరిగి ఇచ్చేయి, అంతే. మీరు నాతో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి ఇవన్నీ వినడానికి రాలేదు. మా ఇంట్లో పెళ్లికి నేను మీ అందరిని ఇన్వైట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. పెళ్ళా? ఎవరి పెళ్ళి? ప్రజ్ఞకి. ప్రజ్ఞకి పెళ్ళా? ఎవరితో? సురేష్తో. ప్రజ్ఞకి పెళ్ళి? సురేష్? తమాషాగా ఉందా నీకు? ఏం కావాలి నీకు? నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసావు నువ్వు. ఇంకా ఏం మిగిలిందని ఇదంతా చేస్తున్నావు? నీకు మతిపోయిందా? ప్రజ్ఞకి సురేష్కి పెళ్లి చేస్తున్నావా? నువ్వు పెద్ద రాక్ స్టార్ అయితే అది నీ ఇంట్లో. ఏ మనిషి అయినా నేను తన ప్రవర్తన బట్టి గౌరవిస్తాను, తన హోదాని బట్టి కాదు. నేను నిన్ను అల్లుడుగా కాదు, నా కన్న కొడుకులా భావించాను. నేను ఆ భగవంతుడితో సమానం అనుకున్నాను నిన్ను. కానీ లేదు, నీలాంటి కొడుకుని భగవంతుడు ఎవరికి ఇవ్వకూడదు. అయినా నువ్వేమనుకున్నావు? ప్రజ్ఞ విషయంలో నువ్వెలాంటి నిర్ణయాన్ని తీసుకోవచ్చు అనుకున్నావా? అసలు నువ్వెవరివి? నీకేం అర్హత ఉంది? ఇప్పుడు నీకు ప్రజ్ఞకి ఏ సంబంధం ఉంది అది చెప్పు నాకు. ఇప్పుడు తన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది తన అమ్మగా నేనే తీసుకోవాలి. అయినా ఇలా చూడు, ప్రజ్ఞ చాలా తెలివైంది. తనకు సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకోగలదు. తన గురించి నిర్ణయాలు నువ్వు తీసుకోనక్కర్లేదు. మీ నాన్నమ్మకి స్పృహ రాకపోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఇదంతా తన కళ్ళ ముందు జరిగిందంటే ఆవిడప్పుడు బతుకన్నా కూడా జీవితంగా మారిపోతుంది. ఈ పెళ్లి కార్డుని ఇవ్వడానికి కదా నువ్వు వచ్చావు?
నేను ఈ పెళ్లిని అంగీకరించలేను. నాకు పూర్తి నమ్మకం ఉంది, నా కూతురు ప్రజ్ఞ కూడా ఈ పెళ్లికి ఎప్పటికీ అంగీకరించదని. ప్రజ్ఞ ఈ పెళ్లికి అంగీకరించింది. తను అంగీకరించిన తరువాతే నేను మీ అందరిని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. డివోర్స్ అయిన తర్వాత మీ కూతురి పరిస్థితి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. నా విషయంలో తను చేసిన దానికి తనని మళ్ళీ ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోరు. అందుకే తనకి నేనే పెళ్లి జరిపించి మా ఇంటి నుంచి పంపించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మీలో ఎవ్వరూ కూడా తన ఫ్యూచర్, తన జీవితం గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నాకు తన వల్ల ఇంత జరిగిన తర్వాత కూడా నేను మీ అందరితో మంచిగా ఉన్నాను. కానీ మీరు మాత్రం చూడండి, ఒకవేళ మీరందరూ నాకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకేమనిపించిందంటే తన పెళ్లికి తన కుటుంబం మొత్తం వస్తే తనకి సంతోషంగా ఉంటుంది అని. ఇక రావాలా వద్దా అనేది మీ మీద ఆధారపడి ఉంది. రాజ్, నేను వైశాలి, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. రాజ్, నేను చెప్పేది వింటున్నారా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేనెవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, మీరిక ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు జరగబోయే దాని తర్వాత మీరు త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారు. బయటకు వచ్చి నేనేం చేయాలి? నాకు బయటికి రావాలని లేదు. ఏంటి మీరు అసలు ఏమంటున్నారు రాజ్? ఇప్పుడు మీరే ఇలా మాట్లాడారంటే నా పరిస్థితి ఏంటి రాజ్? రాజ్, బంటి ఇంకా బబ్లీ వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసా? ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉన్నారు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్లారు, ఆయన ఎప్పుడు వస్తారు అని. నేను వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నాను. పిల్లలు, నాన్న త్వరలోనే వచ్చేస్తారు, ఆయన బయటికి వెళ్లారు అని. కానీ ఎంతకాలం అబద్ధాలు చెప్పగలను రాజ్? ఇక అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. నా కోసం కాకపోయినా, నీ కోసం కాకపోయినా, కనీసం మన పిల్లల కోసమైనా ఇలా మాట్లాడుకండి రాజ్. కాస్త ఓపిక పట్టండి. నేను త్వరగా ఏదో ఒకటి చేస్తాను, మీరు జైలు నుంచి విడుదలయ్యేలా. ఏం చేసినా సరే ఎలాంటి లాభం ఉండదు వైశాలి. ఈ పాడైపోయిన ప్రపంచంలో అబద్ధాలు, మోసాలు చేసిన వాళ్ళకే స్థానం ఉంటుంది. నిజాయితీగా ఉండే వాళ్ళకి ఏమాత్రం స్థానం ఉండదు. ఏం చేస్తావు? ఎంతమందికి అని చెప్తావు? నేను ఇక్కడి నుంచి బయటికి రావాలంటే సాక్ష్యం కావాలి. సాక్ష్యం అయితే లేదు కదా. అందుకే ప్రయత్నించడం వృధా అంటున్నాను. వైశాలి, నువ్వు ఇంటికి వెళ్ళు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నా గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కేవలం నా ఆఖరి వాయిదాలో ఏం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నానంతే. సాక్ష్యం లేకపోతే తీర్పు ఎలా వస్తుందో అది నాకు బాగా తెలుసు. అందుకే నేను బయటకు వస్తానని ఎదురు చూస్తూ కూర్చోవద్దు. దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ ఇక్కడికి రావాలని ప్రయత్నం కూడా చేయొద్దు వైశాలి. రాజ్, ప్లీజ్ వెళ్ళిపో. రాజ్, మీరు రాజ్, రాజ్, నేను చెప్పేది వినండి. నేను ఏదో ఒకటి చేస్తాను. రాజ్, నా మాట వినండి. అన్నయ్య, ఏం నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు? అది కూడా ఇంత త్వరగా? అలే, నిన్న సంతోషంతో పిచ్చెక్కిపోతున్నాను. వాళ్ళిద్దరిని మండపంలో ఊహించుకుంటే చాలు నాకు నోట్లోంచి విజిల్స్ వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతే అప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు, అలాగే నేను కూడా సంతోషంగా ఉంటాను. అబ్బి, అప్పుడు మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాం.
కానీ మన గురించి నువ్వు మీ నాన్నమ్మతో ఎప్పుడు మాట్లాడతావు? ఏ రాజధాని ఎక్స్ప్రెస్, ముందు నాన్నమ్మ ఆ కళ్ళజోడు షాక్ నుంచి బయటపడ నువ్వు, ఆ తర్వాత అవకాశం చూసుకుని నాన్నమ్మతో నేను మాట్లాడతాను. అయినా నువ్వు ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మీ ఇద్దరికి అసలు కొంచెం కూడా బుద్ధి లేదు కదా? అంటే పెళ్లికి ముందు పెళ్లి కూతురుతో ఎవరైనా పనులు చేయిస్తారా? నీకు ఆల్రెడీ ఒకసారి పెళ్లి జరిగింది. నీకైనా తెలియాలి కదా పెళ్లికి ముందు పెళ్లి కూతురు గదిలోంచి బయటికి రాకూడదు, ఏ పని చేయకూడదు అని. అది లైవ్ నాకు. మీ జోకులు అయిపోయాయంటే అడ్డు తప్పుకోండి, చాలా పనులున్నాయి నాకు. ఇదేమీ జోక్ కాదు. నీ పెళ్లి బాధ్యత నాది కాబట్టి అన్ని పనులు నేనే స్వయంగా చేస్తాను. రామ్ సింగ్, రామ్ సింగ్, చెప్పండి సార్. ఇది తీసుకో. థ్యాంక్ యూ రామ్ సింగ్. మీరిద్దరూ ఏ పని చేయలేరు కాబట్టి ఇప్పుడు తనకి గోరింటాకు పెట్టే బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను. గోరింటాకు లేకపోతే అసలు పెళ్లి కూతురు ఏం బాగుంటుంది? అదీ కాకుండా నేను కూడా చూడాలనుకుంటున్నాను తన చేతుల్లో సురేష్ అనే పేరు ఎలా ఉంటుంది అని. యాక్చువల్లీ తను అనేసరిగా చెప్పాడు. మనం తనకి మానిక్యూర్ పెడిక్యూర్ రెండు చేయించాల్సి ఉంటుంది. రైట్. ఫేషియల్ కూడా చేయిద్దాం. కానీ నాకు డౌట్, ఒకవేళ ఫేషియల్ చేయిస్తే మొహంలో గ్లో అయితే పెరుగుతుంది, కానీ నుదుటి మీద ఉన్న మచ్చ ఎలా పోతుంది? ఇట్స్ ఓకేలే తను. అదేంటంటే బేబీ, ఎవరి వల్ల అయితే తన మీద ఈ మచ్చ పడిందో అప్పుడు తన పేరిట సింధూరమే కదా దిద్దుకుంటుంది. అందుకని బేసికలీ సింధూరం వల్ల ఆ మచ్చ కవర్ అయిపోతుంది. ఇక చాలా ఆపుతారా మీరు? మీరు కేవలం నన్నే కాదు, పెళ్ళనే ఒక పవిత్ర బంధాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. అయినా నేను చెప్పాను కదా, ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు. నేనైతే సరే అన్నాను, కానీ సురేష్ ఈ పెళ్లికి ఒప్పుకోడు. అయినా నేను చెప్పాను కదా ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు. నేనైతే సరే అన్నాను, కానీ సురేష్ ఈ పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోడు. ఓహో డామ్. సురేష్ పేరు నీ నోట్లోంచి వచ్చినప్పుడల్లా చాలా క్యూట్గా అనిపిస్తావు నువ్వు. కంగ్రాచులేషన్స్. నేను నీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. నీకు కాబోయే భర్త నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. నీకు తెలుసా, నీ కాన్ఫిడెన్స్ని చూసాక ఒక క్షణం నాకు కూడా అనిపించింది బహుశా నువ్వు నిజమే చెప్తున్నావు అని. కానీ నేను నీ సంబంధం మాట్లాడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడడం పూర్తి కాకముందే సురేష్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో ఏమన్నాడు అంటే పెళ్లి ఎప్పుడు అని. నేను తనతో చెప్పాను రేపే పెళ్లి అని, అందుకే ఈ రోజే ఏర్పాట్లన్నీ చేసుకొని. అప్పుడు నన్ను ఏమడిగాడంటే నేను ఎలాంటి తలపాగా పెట్టుకోవాలి అని. నేనేమన్నానంటే తలపాగా కళ్ళజోడికి మ్యాచ్ అయ్యేలా పెట్టుకో, పెళ్లి ఆల్బం కాబట్టి దాన్ని పిల్లలు కూడా చూస్తారు కదా, పిల్లలు కూడా అనాలి కదా మై డాడీ స్మార్టెస్ట్ అని. ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా పనిచేసినా ఇంకా మనకి చాలా పనులు ఉంటాయి చేయడానికి. లేదు, అలా ఎలా సురేష్ సరే అని చెప్పలేడు. ఎందుకని చెప్పలేడు? తను నిజాయితీగా ప్రేమిస్తున్నాడు నిన్ను. నిజమైన ప్రేమికులు ఎప్పుడూ కూడా నిజమే చెప్తూ ఉంటారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. నీలా మాత్రం కాదు. నువ్వైతే నీ చిన్ననాటి ప్రేమని నా దగ్గర దాచిపెట్టావు కదా, కానీ ఇప్పుడు దేనికి ఇంకా భయపడుతున్నావు? ఇప్పుడు మీరు ఎంతో స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చు. మీకు కావాలంటే నేను మీ హనీమూన్ ప్యాకేజ్ని కూడా బుక్ చేసి ఉంచుతాను. ఫిన్లాండ్, గ్రీన్లాండ్, థాయిలాండ్, మదర్లాండ్. అరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మీ పేరెంట్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆత్రతగా ఉందనుకుంటా కదా. లెట్ మీ టెల్ యూ, నేను అది కూడా చేశాను. నేనే పర్సనల్గా వెళ్ళి మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేసి వచ్చాను. నో ఈమెయిల్, నో టెలిఫోన్, ఫేస్ టు ఫేస్. ఛాన్స్ నీకు ఎక్కడ దొరుకుతుంది? ప్రజ్ఞకి సురేష్కి పెళ్లి ఎలా జరుగుతుంది? లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య అసలు మనతో చెప్పకుండా ప్రజ్ఞ ఈ పెళ్లి ఎలా చేసుకుంటుంది? నాకు ఆమె అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తోంది. ఇలా ఎలా జరుగుతుంది అత్తయ్య? సరళా నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. వీళ్ళందరూ కలిసి ప్రజ్ఞను బెదిరిస్తున్నారేమోనని నాకు అనిపిస్తోంది. మన బలహీనత గురించి వాళ్ళకి తెలిసిపోయింది కదా, అందుకే తనని బెదిరిస్తున్నారు. కానీ అత్తయ్య, ఆ సురేష్ తనెందుకు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు? తనకైతే అంతా తెలుసు కదా, తనెందుకు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు? నాకైతే తను కాచుకొని కూర్చున్నాడేమో అనిపిస్తోంది. ప్రజ్ఞ కాపురం కూలిపోతే తనెప్పుడు పెళ్లి చేసుకోవచ్చా అని. అత్తయ్య, అసలు ఈ సురేష్ ఉన్నాడే, తను మన ప్రజ్ఞను ఎప్పుడు వదులుతాడో అర్థం కావడం లేదు అసలు నాకు. అత్తయ్య, నేను ఒక పని చేస్తాను. నేను ఇప్పుడే వెళ్ళా సురేష్ని అడిగేసి వస్తాను.
తను అలా ఎందుకు చేశాడని నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. తప్పుకో బుల్బుల్, నేను అడగాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. తొందరపాటులో నువ్వే నిర్ణయం తీసుకోవద్దమ్మా. ప్రజ్ఞ అక్క డివోర్స్ తీసుకుంది కదా, ఆలోచించే కదా తన నిర్ణయం తీసుకొని ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందమ్మా. తను ఏదో ఒకటి ఆలోచించే ఉంటుందమ్మా. ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఇలా చూడమ్మా, మనం కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఒక్క తప్పటి అడుగు వేసినా అది తనకి సమస్యగా మారే అవకాశం ఉంది. అంటే ఏముంటున్నావే? నేనేమీ మాట్లాడకూడదా? ఏమీ చేయకూడదా? ఏం జరిగితే అది జరగనివ్వాలా? సురేష్ తో ప్రజ్ఞ పెళ్లి జరిగినా పర్లేదు. లేదమ్మా, నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. మనం కాస్త ఓపిక పట్టాలని నేను అంటున్నానంతే. అప్పుడు అక్క మనసులో ఏం ఆలోచిస్తుందో, తనేం కోరుకుంటుందో మనకి తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఏదో ఒకటి చేయొచ్చు. అయితే నేను పని చేస్తానమ్మా. ప్రజ్ఞతో వెళ్ళి వెంటనే మాట్లాడతామా? వెళ్ళకూడదంతే. నేను వెళ్తాను అక్కతో మాట్లాడడానికి. నేను తను అడుగుతాను, అక్క ఎందుకు ఇలా చేస్తుంది, తను ఏం ఆలోచిస్తుందని. సరేనా? ఆటో ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మ, నానమ్మ, బుల్బుల్ అందరూ ఏమనుకుంటున్నారో తెలీదు. వాళ్ళకి అసలు నమ్మకం కూడా కలిగి ఉండదు నేను ఈ పెళ్లికి అంగీకరించాను అని. నాకు అర్థం కావడం లేదు లోపలికి వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని. ముందు నేను సురేష్తో మాట్లాడాలి. అసలు తన ఈ పెళ్లికి ఎలా అంగీకరించాడు? తనకి చాలా బాగా తెలుసు నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అని. అయినా అది కూడా తను నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఈ పెళ్లికి తను ఎలా అంగీకరించాడో తెలియడం లేదు. నేను ఈరోజు తనకి చెప్పి తీరాలి. ఏ మనిషినైతే నేను ఎంతగా ప్రేమించానో ఆయన గురించి తప్పించి నేను ఇంకెవ్వరి గురించి ఆలోచించలేను అని. బుల్బుల్, అసలు విషయం ఏంటి? నువ్వు ఎందుకు ఇంత కంగారుగా కనిపిస్తున్నావు? ప్రవీణ్, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకేం అర్థం కావడం లేదు. బుల్బుల్, మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది? ముందు అదేంటో నాకు చెప్తావా లేదా? ప్రవీణ్, అది అభిబావ్ గారు. బుల్బుల్, తనకేమైంది? ప్రవీణ్, అభిబావ్ గారు ప్రజ్ఞ అక్కకి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాట్? అది కూడా సురేష్ తో. ప్రవీణ్, లేదు బుల్బుల్, అభి అలా చేయలేడు. ఆయన అలాగే చేస్తున్నారు ప్రవీణ్. ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చారు ఈ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళడానికి. ప్రవీణ్, ఒకవేళ ప్రజ్ఞ అక్కకి సురేష్ కి పెళ్లి జరిగిందంటే చాలా గందరగోళం అయిపోతుంది. మనం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. నువ్వు పద. ఏం ఆలోచిస్తున్నావు ప్రవీణ్? పద, లేకపోతే లేట్ అయిపోతుంది. బుల్బుల్, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకు అభి గురించి చాలా బాగా తెలుసు, తను ఎంత మొండివాడో అని. తను ఏదైనా ఒకసారి నిర్ణయించుకున్నాడు అంటే అది చేసే వరకు నిద్రపోడు. తను ఎలాంటి వాడు అంటే తన పంతం కోసం తనని తాను నాశనం చేసుకోవడానికి కూడా ఆలోచించడం. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడగవా నువ్వు? నాకేమీ తెలీదు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు సురేష్? నీకు తెలుసా నీ నిర్ణయం వల్ల ఏం జరిగింది అని? నీ ఒక్క నిర్ణయం ప్రూవ్ చేసేసింది ఆ వీడియోలో ఏదైతే ఉందో అంతా నిజమే అని. నువ్వు తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం నన్ను 100 అడుగులు వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు ఆ వీడియో అబద్ధం అంటే ఎవరు నమ్ముతారు? అదంతా నిజం కాదు అని. నేను స్వయంగా ఆయనతో చెప్పాను, మీరు ఏం చేసినా సరే నన్ను మాత్రం ఒప్పించగలరు గాని నిన్ను ఒప్పించలేరు అని. ఇలా చూడు సురేష్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వెంటనే నాతో పాటు పద. పరిస్థితి చేయి దాటిపోక ముందే మనం దీన్ని ఆపేద్దాం. పద నాతో, పద పద. ఇప్పుడు నేను వెనకడుగు వేసే అవకాశం లేదు.
నాకు తెలుసు నీ దృష్టిలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని, కానీ నిన్ను ఆ సమస్య నుండి కాపాడటానికి నాకు ఈ దారి తప్ప మరో దారి కనిపించలేదు. బుల్బుల్ యాక్చువల్గా నిజం చెబుతుంది. నీ ప్రతి సమస్యకి, నీ ప్రతి కష్టానికి నేనే కారణం. ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే దానికి కూడా నేనే కారణం. అందుకే ఒక స్నేహితుడిగా ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. చూడు ప్రజ్ఞ, ఇంతకు ముందు ఒకసారి నేను నీ మనసు చాలా బాధ పెట్టాను. దానికి ఈ రోజుకి నన్ను నేను క్షమించుకోలేదు. ఈ నిర్ణయం తీసుకుని నేను జీవితాంతం నీ ద్వేషాన్ని భరించగలను, కానీ ఆ మనిషి దగ్గర మాత్రం నమ్మకంగా నిన్ను వదలలేను. ఆ మనిషి నీ గురించి ఆలోచించటం లేదు, నిన్ను గౌరవించటం లేదు. చూడు ప్రజ్ఞ, నాకు తెలుసు అతను కుంకుమ భాగ్య విషయంలో ఏదైతే చేశాడో దాని తర్వాత అతని మీద నీ ఉద్దేశం పూర్తిగా మారిపోయిందని. నీ ఫీలింగ్స్ మారిపోయాయి. అందుకే నేను ఏదైతే అతనిలో చూస్తున్నానో అది నువ్వు చూడలేకపోతున్నావు. అతను నీకు తగిన మనిషి కాదు. బయటికి మంచివాడిలా మాట్లాడతాడు, కానీ లోపల మాత్రం చాలా దాచేస్తున్నాడు. ఈ పెళ్లి చేసుకోవడానికి అతను నన్ను ఒత్తిడి చేసినట్టే నిన్ను కూడా ఒత్తిడి చేసుంటాడు. సరే ప్రజ్ఞ, ఇలా కూడా అనుకోవచ్చు, నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పు, నేను కూడా చేసుకోనని చెబుతాను. దానివల్ల అతనికి ఏమైనా తేడా ఉంటుందనుకుంటున్నావా?